మేడ్చల్ నియోజకవర్గంలోని షామీన్పేట మండలం అలియాబాద్ ప్రాంతంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా కొనసాగుతున్నది. ఆర్టీసీ బస్సులో సహితం ఓటర్లను వదలకుండా బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారం నిర్వహిస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో పని ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తున్న మహిళలకు రేవంత్ రెడ్డి వైఫల్యాలను బీఆర్ఎస్ శ్రేణులు వివరించారు. రేవంత్ రెడ్డి మాటలు చెప్పడం తప్ప ఇంతవరకు ఒక్క హామీని కూడా అమలు చేయలేదని, 2 ఏళ్లుగా తనకు పెన్షన్ రావడం లేదని బీఆర్ఎస్ నాయకులతో ఓ మహిళ మొరపెట్టుకుంది. 20 డివిజన్లకు ఎలక్షన్లు వస్తున్న మున్సిపల్ ఎలక్షన్స్. ఈ యొక్క ఎలక్షన్ లో మీరు ఇక్కడ స్థానిక వాసులు మనకు తెలిసింది కాబట్టి అడుగుతున్నా, దయచేసి మీ పనులు ముగించుకొని ఇళ్ళకి వెళ్తున్న కంపెనీ నుంచి కాబట్టి మీరు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీ మున్సిపల్ వార్డులలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మా అక్క చెల్లెలకు మరీ చెప్తున్నాయి, కొన్న అందరూ ఎక్కువ శాతం ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి అక్క ఒకరు చెప్తున్నా, ఈ ఫ్రీ బస్ లో మాత్రం తప్ప ఈ రేవంత్ రెడ్డి మనకు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల గురించి 2 ముచ్చలు చెప్తున్నాక, మనకు మహిళలకు ఒంటరి పింఛని పెంచుతాని చెప్పి పెంచిందా, ఎవరికైనా ఆడపిల్లలకు పెళ్ళైతే తులం బంగారం ఇస్తాని చెప్పి ఒకటి ఇచ్చిందా, ఎవరికైనా మన ఇళ్లలో మన పిల్లలకు ఒకరికైనా ఉద్యోగాలు వచ్చినాయని అనుకున్నాయి. ఈ రోజు ఉద్యోగాలు వచ్చినాయని అనుకున్నా. చెప్తున్నాక ఫ్రీ బస్సు పెట్టి బస్సులు తగ్గించి పెంచలేదు. ఈ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎలా ఉండే, రేవంత్ రెడ్డి ఏ విధంగా ఉందో మీ అందరూ తెలుసు కాబట్టి ఈ రోజు మీ ఇళ్ల ముందుకు వస్తున్న నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వారిని నిలదీసి అడగండి, కల్లా ఓటాడుకోండి. చెప్తున్నా, మన పైసలు ఢిల్లీకి పంపిస్తున్నాం, తెలంగాణ ఆగం చేస్తుంది కాబట్టి మీ ఓటు మేము ఎవరిని తిట్టమని చెప్పట్లేదు, కొట్టమని చెప్పట్లేక మీ ఓటు రూపంలో మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే కేసీఆర్ గారికి ఓటేయాలి, కారు గుర్తుకు ఓటేయాలి విజ్ఞప్తి చేస్తున్నా. మీ ఆలియాబాద్ మున్సిపల్ డివిజన్ లో 20 డివిజన్లు వచ్చినాయి. ఈ రోజు తెలంగాణ వస్తేనే మేడ్చల్ 15 జిల్లా అయింది. మన ఆలియాబాద్ మున్సిపాలిటీ అయితే దానికి కారణం కేసీఆర్ గారు, స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు చెప్తున్నా. ఈ రోజు మేము ఇక్కడ మీ దగ్గరికి ప్రచారంకి వచ్చిన పత్రిక చెప్తున్నాక, దయచేసి మరొకసారి మనం మోసం పోవద్దు, మోసం చేసుకోవాలని చెప్తున్నా. మన ఏం మన కంటే మనం మోసుకోవాలని చెప్తున్నా. అందుకే విజ్ఞప్తి చేస్తున్నాక, దయచేసి మనం మహిళా అక్క చెప్తున్నా, అక్క 500 రూపాయలు వస్తున్నాం కదా, గ్యాస్ వస్తున్నాం, గ్యాస్ వస్తున్నాము అందుకే పింఛన్లు 4,000 చేస్తారు అక్క, 4,000 పింఛన్ వస్తుంది. కాబట్టి దయచేసి ఒక్కసారి ఆలోచించుకోండి. మన పిల్లలకు ఒక ఉద్యోగాలు ఇవ్వక, స్కాలర్షిప్ ఇవ్వక, స్కాలర్షిప్ ఉద్యోగాలు. కాబట్టి మున్సిపల్ ఎలక్షన్ లో కేసీఆర్ గారు జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.